పీసీసీ పీఠమైనా దక్కేనా, కనీసం పీసీసీ అధ్యక్ష పదవి అయినా ఉత్తర తెలంగాణకు దక్కుతుందా అని ఆ ప్రాంత కాంగ్రెస్ శ్రేణులు గంపెడాస్తో ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నది. ఉత్తర తెలంగాణకు కనీసం పార్టీ పదవిలోనైనా ప్రాధాన్యం కల్పిస్తారా లేదా అన్నది త్వరలో తేలనున్నది. సిగ్గు లేదు, వార్తాపత్రికలకు అసలు సిగ్గు కొంచెం కూడా లేదు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఇట్లా ఈ యొక్క జిల్లాలను కూడా విడదీసి విభజించి రాజకీయం చేస్తే కేవలం దీంట్లో మాత్రం రాజకీయ లబ్ధి, ఇది రాజకీయ లబ్ధి కోసమే జిల్లాలను కూడా విభజించే పరిస్థితి వైఖరి. ఇప్పుడు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. సరే, ఆంధ్ర రాష్ట్రం వేరు, మొత్తం భారతదేశం వేరు, లేకపోతే ప్రపంచం వేరు, అంత వేరు. ఇది మన తెలంగాణ, ఇది మన తెలంగాణ గడ్డ, ఇది మన తెలంగాణ బిడ్డలం. ఈ యొక్క 4.5 కోట్ల పై వరకు జనాభా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మన అన్నదమ్ములు, అక్కచెల్లెలు, మన బంధువులు అవుతారు, మన వాళ్ళు అవుతారు కదా. ఈ మొత్తం తెలంగాణలో ఈ ప్రాంతం వరకు బార్డర్ ఎక్కడ వరకు ఉందో అదంతా కూడా మన గడ్డ అంతే, అదంతా కూడా మన మట్టి అంతే కదా. ఈ యొక్క గడ్డలో, ఈ యొక్క మట్టిలో పుట్టినవాడు దక్షిణ తెలంగాణ నుంచి ఉన్నా, ఉత్తర తెలంగాణ నుంచి ఉన్నా, ఇక పడమర నుంచి ఉన్నా, తూర్పు నుంచి ఉన్నా, ఎవడైనా ఉండని ఒక వ్యక్తి వచ్చిండు, వాడు నీటిపారుదల శాఖ మంత్రి అనుకో. వాడు ఓన్లీ దక్షిణ తెలంగాణకు మాత్రమే నీటిపారుదల శాఖ మంత్రి, లేకపోతే యావత్ తెలంగాణకు నీటిపారుదల శాఖ మంత్రి, ఒక ఆరోగ్య శాఖ మంత్రిని నియమించారు అనుకుందాం. ఒక ఆరోగ్య శాఖ మంత్రిని ఉత్తర తెలంగాణ నుంచి కాకుండా దక్షిణ తెలంగాణ నుంచి నియమించారు అనుకున్నాం. వాడు కేవలం దక్షిణ తెలంగాణకు మాత్రమే ఆరోగ్య శాఖ మంత్రి అవుతారు, లేకపోతే ఉత్తరానికి, పడమరానికి, తూర్పుకు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి అవుతాడా? సిగ్గుపోయే వార్తలు రాస్తే వార్తాపత్రికలకు ఇంకా సిగ్గుపోతుంది. దుమ్మెత్తిపోయాలి, కొంత వివక్షత విమర్శలు అనేవి చేయాలి, కానీ వాటికి కొంచెం రీజనబుల్ ఉండాలి. మరి ఇక మీ గోషి మీరే ఊడ తీసుకున్నట్టు అవుతుంది. ఇది అవతల ఓడ గుంజినట్టు కాదు, ఇది మీది మీరు ఊడ తీసుకున్నట్టే మీ గోషి. రేవంత్ రెడ్డికి ముగుతాడేసిరట. ఏకపక్ష నిర్ణయాలకు బ్రేక్, నెగ్గిన సీనియర్ల మాట. వలస నేతలకు మంత్రి పదవులు వద్దన్న అధిష్టానం. నామినేటర్లోనూ సొంత నిర్ణయాలు ఇక చెల్లవు. ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వడం ఉండదు. పీసీసీ మంత్రివర్గ విస్తరణలో పీసీసీ మంత్రివర్గ విస్తరణలోనూ సీనియర్ల ముద్ర. ఏమంటే ఇక ముగుదాడంటే తెలుసుగా, ఈ యొక్క పశువులకు, ఆవులకు, వాటి వీటికి ఈ ముక్కలకించి ఇటు గుచ్చి తీసి వెనక గట్టి ముగుదాడేస్తారు. దప్పుడు కన్ని కాల్చి దానికి దారం కట్టి ముగుదాడేస్తారు. ఇదంతా సెన్సిటివ్ పార్ట్ కదా ముగుదాడ అనేది, ముక్క అనేది. ఈ యొక్క సెన్సిటివ్ పార్ట్కు హోల్ చేసి తీయడం వల్ల పశువులకు అవి ఎప్పుడన్నా దాడి తప్పి అటు ఇటు ఉరికినాయి అనుకో, ఆ మూదాడిని పట్టుకొని గుంజితే కంట్రోల్ అయిపోతాయి. ఆ నొప్పి దానికి నశాలానికి ఎక్కుతుంది కనుక అట్లా మూదాడేసిరట రేవంత్ రెడ్డికి. ఎందుకు? ఏకపక్ష నిర్ణయాలకు, అంటే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటుండు. ఈ యొక్క వలస నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే సిగ్గు లేకుండా వలసలు వచ్చిన వాళ్ళు ఉన్నారుగా చచ్చిపోయే వయసులో అని రేవంత్ రెడ్డి అన్నారుగా. రేపమాపో చచ్చిపోవడానికి పార్టీలు మారిడు ఎందుకు అన్నట్టు చూసినావా? అట్లా రేపమాపో చచ్చిపోయేటోళ్ళు పార్టీలు మారిన వాళ్ళు ఎవరు ఉన్నారు? కడియం కావచ్చు, లేకపోతే ఆయన ఏం పేరు పోచారం శ్రీనివాస్ కావచ్చు, ఇంకా ఆలోళ్ళు ఇళ్ళలో ఉన్నారు ఆలోకలు. ఈ పార్టీ మారిన వాళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకు ఈ రేపో మాపో నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు, రేపో మాపో వచ్చిన వాళ్ళకు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వద్దు, సీనియర్ నాయకులకు ఇవ్వాలి, సీనియర్లను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి అధిష్టానం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి ఇక ముక్తాడేసిందట. ఈ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా కొన్ని, ఈ నామినేటెడ్ పోస్టులకు కూడా చైర్మన్లకు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలకు కావచ్చు, ప్రభుత్వ కోటాలో ఈ నామినేటెడ్ పోస్టులకు కూడా రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం లేదట. మిగతా వాళ్ళందరి సలహాల మేరకు అందరికి నచ్చిన విధంగానే వాళ్ళు నియమించాల్సి ఉంటుందట. ఇది ఇక నమస్తే తెలంగాణలో వార్త. రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఏవి? జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వాస్తవానికి నిన్న ఒక అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది. ఏమంటా ఉంది? ఆవేదన, ఒక నిరుద్యోగి మరి జాబ్ క్యాలెండర్ వస్తుందా అని ఒక రిపోర్టర్ పోయి అడిగిరాను. జాబ్ క్యాలెండర్ వస్తుందా, మరి నమ్మకం ఉన్నదా, ఇంకొక 6 నెలల టైం ఉంది కానీ అంటే 6 నెలల కొత్త క్యాలెండర్ వస్తుంది, జాబ్ క్యాలెండర్ మా బొందనా అన్నది. అట్లా 2 లక్షల ఉద్యోగాలు వితిన్ 1 ఇయర్ పీరియడ్లో మీరు చేస్తా అని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తూ ప్రజల సాక్షిగా మీరు హామీ ఇచ్చిండ్రు. వితిన్ 1 ఇయర్ పీరియడ్లో 2 లక్షల ఉద్యోగాలను మేము ఖచ్చితంగా చేస్తాము, భర్తీ చేస్తామని. 6 నెలలు గడిచిపోయాయి. నేను ప్రతిరోజు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, చాలా మొదటి రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఒకరోజు ఈ బోర్డు పైన కూడా చాలా క్లుప్తంగా విశ్లేషించిన. ఈ 2 లక్షల ఉద్యోగాలు వితిన్ 1 ఇయర్ పీరియడ్లో అది అసాధ్యం అని చెప్పిన చాలా స్పష్టంగా.
చాలా స్పష్టంగా అసాధ్యం అని చెప్పినా ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. కాకపోతే వీళ్ళు ఏముంటుంది జనాల ఏంది ప్రభుత్వాలకు ఏంది అంటే ఎవడైనా కానీ ఏ పార్టీ వాళ్ళకైనా సరే జనాలు ఇవాళ ఆవేశపడతారు, రేపు ఏదైనా ఇస్తే మళ్ళీ కూల్ అయిపోతారు అనేది. ఇప్పుడు వితిన్ 1 year లీలే, ఆఫ్టర్ 1 year ఇస్తుండొచ్చు. ఇక 2 ఏళ్ళక 2.5 ఏళ్ళక 1.5 3 ఏళ్ళక ఎప్పుడో ఒకప్పుడు ఇస్తారు. ఇచ్చినప్పుడు కూల్ అయిపోతారు జనాలు అనేది. నిజంగా జనాలు కూల్ అవుతారు, నిజంగా అట్లనే వీళ్ళు పిల్లికి బిచ్చం వేసినట్టు ఏదో చేస్తూ ఉంటారు. చూడరు, ఇదే జరుగుతుంది ఈ తతంగం. ఈ మాటలు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఐ విల్ బి రిపీట్ అగైన్. ఖచ్చితంగా మీరు చూస్తారు. ఇదే మార్నింగ్ న్యూస్ వేదికగా నేను మళ్ళీ చెప్తాను మీకు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క 6 నెలల పీరియడ్లో వితిన్ 1 year పీరియడ్లో ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది వాళ్ళ యొక్క ఏజ్ లిమిట్ అనేది క్రాస్ అయిపోయారు, ఆ ఉద్యోగాలకి ఎంతమంది స్ట్రగుల్ అయ్యారు అనేది ఇక పట్టింపులు ఉండవు ప్రభుత్వాలకు, అవన్నీ కూడా లెక్కలు ఉండవు. ఇక తర్వాత భవిష్యత్తులో ఇచ్చేస్తారు కదా. అప్పుడు అన్నం మళ్ళీ సింపుల్గా కేసీఆర్ అప్పులు చేసిండు, వీలు కాలే, జీతాలు ఇవ్వలేం, అందుకే ఉద్యోగాలు రిలీజ్ చేయలే. అల్కగా కాంగ్రెస్ నేతల అడ్డగింత, గాంధీలో ఎమ్మెల్సీ బల్మూరికి చుక్కెదురు, విద్యార్థి నేతలు నిరుద్యోగుల నిరసన, చర్చలు విఫలం, మెత్తబడిన మోతీలాల్, సీఎంతో భేటీకి ఒప్పించాలని డిమాండ్. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోయినా కూడా ఇక కూల్ కాలేదట. రేవంత్ రెడ్డి దిగి రావాలి, రేవంత్ రెడ్డితో మాట్లాడినప్పుడే నా యొక్క ఆమరణ నిరాహార దీక్షను నేను విరమించుకుంటా అని చెప్పేసి ఇక మోతీలాలు కఠినంగా కూర్చున్నాడట. చూడాలి బ్రదర్ యొక్క ఆరోగ్యం, తమ్ముడి యొక్క ఆరోగ్యం క్షీణించక ముందుకే దయచేసి ప్రభుత్వం దీనిపైన స్పందిస్తే మంచిగా ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పిన 10th క్లాస్ విద్యార్థులతో కూడా రేవంత్ రెడ్డి గారు మమేకం అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ యొక్క 10 ఏళ్ల కాలంలో 10వ తరగతి విద్యార్థులతోటి కేసీఆర్ మాట్లాడంగా నేను ఒక్కసారి చూడలేదయ్యా. రేవంత్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల్లోనే విద్యార్థులతోటి మమేకమై వాళ్ళ గురించి, వాళ్ళ మంచి చెడు అవసరాలు తెలుసుకుంటా ఉన్నాడు. వాళ్ళకే సన్మానాలు చేసిరు, మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళకు నాకు గర్వంగా ఉందని చెప్పిన. అట్లా కొన్ని సందర్భాలే కాకుండా సాధ్యమైన సందర్భాలలో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మోతీలాల్ కోసం కూడా మీరు ఒక్క అడుగు దిగొచ్చి మాట్లాడి ఆయనకు ఆ నిమ్మరసం దాపించి ఆ యొక్క ఆమరణ నిరాహార దీక్ష విరమించుకున్నట్టు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారికి హంబుల్ రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాం.